దానికి 8 గోల్స్ పెట్టారు. వాటిని మనం ఏమంటామంటే మిలినియం డెవలప్మెంట్ గోల్స్. దానికి కొన్ని టార్గెట్స్ కూడా పెట్టారు. 2015 కల్లా ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ లేని వాళ్ళకు మినిమం వాటర్ సప్లై, సాటిస్ఫాక్టరీ వాటర్ సప్లై కనీసం 50% కన్నా ఎక్కువగా ఉండాలి. లేని వాళ్ళలో 50% మనం పైకి తీసుకురావాలి. అది ఐడియా. అలాగే శానిటేషన్ అంటే పరిశుభ్రత. ఓకే, అలా గోల్స్ పెట్టారు. కానీ 2015 వాళ్ళ టార్గెట్ డేట్ కదా, ఆ 2015 దే కుడ్ నాట్ అచీవ్ ఆల్ ద గోల్స్ ఆర్ ఓన్లీ పార్షియల్లీ అచీవ్. ఓకే, సో అందువల్ల ఏం చేశారు వాళ్ళు, మళ్ళీ 193 కంట్రీస్ హెడ్స్ ఆఫ్ స్టేట్ వాళ్ళందరూ మీట్ అయ్యి అండర్ ది ఆస్పిషియస్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్ వాళ్ళు మళ్ళీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని 17 గోల్స్ వాళ్ళు డిసైడ్ చేశారు అనమాట. అందరూ అన్ని హెడ్స్ హెడ్స్ ఆఫ్ స్టేట్, అంటే హెడ్స్ ఆఫ్ స్టేట్ మనకు హెడ్స్ ఆఫ్ స్టేట్ ఎవరు, మన ప్రైమ్ మినిస్టర్ ఇక్కడ ఇండియా, అలాగే పాకిస్తాన్లో ప్రైమ్ మినిస్టర్ అట్లా. ఓకే, అలాగే యునైటెడ్ స్టేట్స్ అయితే ప్రెసిడెంట్. వీళ్ళందరూ యాక్సెప్ట్ చేశారు. వాటి ఉద్దేశం ఏంటి, ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ బాగా ఉండాలి, వాళ్ళకు మంచి అవకాశాలు రావాలి, పైకి రావాలంటే మంచి అవకాశాలు రావాలి, మంచి హెల్త్ ఉండాలి, మంచి ఎడ్యుకేషన్ ఉండాలి, వాళ్ళు ప్రొడక్టివ్గా ఉండాలి, యాక్టివ్గా హ్యాపీగా ఉండాలి, మంచి ఎకనామిక్ గ్రోత్ ఉండాలి, డెవలప్మెంట్ కూడా సస్టైనబుల్ ఉండాలి, ఎన్వైరన్మెంట్ సస్టైనబుల్ ఎన్వైరన్మెంట్ ఉండాలి, బాగా గ్రీన్ ఎన్వైరన్మెంట్ ఉండాలి. ఈ ఏదైతే మనకు ఫాజిల్ ఫ్యూయల్స్ ఉన్నాయో ఆ ఫాజిల్ ఫ్యూయల్స్ బదులు రెన్యూవబుల్ ఎనర్జీ వెళ్ళాలి. సో దట్ ద ఎనర్జీ ఈజ్ గ్రీన్ అండ్ ఇట్ డస్ నాట్ excavate, you need not excavate the underground coal, or you need not use the oils and gases because it is harmful, because it emits the greenhouse gases like carbon dioxide, methane, etc. Kada on advaita, yes or no? Sure. Advaita chidilatan, raise your hands. Everybody? Okay. Now so aventi మొట్టమొదట నో పావర్టీ, అంటే ఎవరు కూడా పేదరికంతో బాధపడరు. అది హిందువులా, ముస్లింలా, క్రిస్టియన్లా, ఎవరైనా సరే, బుద్ధిస్ట్ ఎవరైనా సరే, మనిషి, మనందరం మనుషులం, ఫస్ట్ మనుషులం. ఆ తర్వాతే మనం ఏ మతం అది అవలంబిస్తే ఆ మతం. అంత మాత్రాన మనం దానికే చెందినవాడు అనకూడదు. మనం హ్యుమానిటీకి చెందినవాడు, మనందరం మానవ జాతికి చెందినవాడు. కులము, మతము, ప్రాంతము, భాష ఇవన్నీ కూడా తర్వాత చేస్తాము కదా. మనందరం మనుషులం కదా, ఫస్ట్ నంబర్ 1 మనుషులు. సో నో పావర్టీ, ఎవరు కూడా పావర్టీతో పేదరికంతో బాధపడరు. అలాగే జీరో హంగర్,